ఓయాసిస్ ఫర్టిలిటీ వరంగల్ వారి వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ డాక్టర్ అర్జున్ ఆధ్వర్యంలో మహబూబాబాద్లోని రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సంతాన సాఫల్య చికిత్సలపై అవగాహన సదస్సు మరియు సంతానలేమి సమస్యతో బాధపడుతున్న 80 మందికి పైగా జంటలకు ఉచితంగా సంతానలేమి టీహెచ్ జలగం కాప్యారవ్ పరీక్షలు నిర్వహించబడింది. ఒక్కరిని మేము ఇవాళ ఖచ్చితంగా స్కానింగ్ అనేది మేము ఖచ్చితంగా చేయాలి అనే ఉద్దేశంతో సార్ మాకు అర్జున్ రెడ్డి సార్ ఇక్కడ ఇంత సపోర్ట్ ఇవ్వడం అనేది ముందు నుంచి జరుగుతుంది. ఓయాసిస్ సంస్థ మనకి వరంగల్లో స్థాపించడం 2017లో స్టార్ట్ అయింది. 7 సంవత్సరాలు కంప్లీట్గా పూర్తి చేసుకొని ఇవాళ నేను క్యాంప్కి వచ్చే ముందు సార్కి ఫస్ట్ రుణపడి ఉంటాము. ఎందుకు అని అంటే మాకు 2017 నుంచి 375 మంది వచ్చారు మైబార్ నుంచి. అందులో 150 పైన మనకు ఐఎఫ్ జరిగినాయి. అందులో 60% కంటే ఎక్కువ మంది కన్సీవ్ అయ్యారు. అందులో మా పేషెంట్స్ ఇవాళ కొంతమంది బేబీస్ని తీసుకొని కూడా రావడం జరిగింది. నేను వస్తున్నానని తెలిసి వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతో రావడం జరిగింది. సంతానలేమి అనే సమస్య ఎక్కువ అవుతుంది డే బై డే. ఇప్పుడు రీసెంట్గా మనం చూసినట్టయితే మనకి హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఒక పెద్ద మహోత్సవం జరిపారు. అంటే దైవికంగా ఉండాలి, ప్లస్ మనకి ఏంటంటే క్లినికల్గా కూడా సైంటిఫిక్గా అప్డేట్ అయిన ప్లేసెస్లో మీరు ట్రీట్మెంట్స్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మనకి ఇప్పుడు హైదరాబాదు, ఖమ్మము, వరంగల్ అన్ని కొద్ది దూరంలో ఉన్నాయి. కానీ ఎందుకు వరంగల్ రావాలి అని అంటే హైదరాబాద్ తర్వాత మనకి వరంగల్ అనేది 2వ మహానగరం మన తెలంగాణలో. సో వరంగల్ ప్లేస్కి 7 ఇయర్స్ బ్యాక్కి మనము ఇట్లాంటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అన్నిటినీ తీసుకొచ్చాము. ఐవీఎఫ్తో పాటు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ రికరెంట్గా గర్భవతులకి అంటే గర్భస్రావం జరగడము, గర్భసంచిలో గడ్డలు ఉండడము, వాపులు ఉండడము, ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా మనకి డాక్టర్ నరసింహారెడ్డి సార్ వరంగల్లో నాతో పాటు ఆయన ఉండడం అనేది ఒక మేజర్ ప్లస్ పాయింట్. అంటే లాప్రోస్కోపీస్, హిస్ట్రోస్కోపీస్ ఇవన్నీ కూడా మేము ఇద్దరం కలిసి చేయడం జరుగుతుంది. కేసెస్లో అంతా బాగా అనిపిస్తుంది, కానీ ప్రెగ్నెన్సీస్ రావు. అంటే గర్భసంచిలో టైమింగ్ ఏ టైంలో పెడితే మనకి పిండం అతుకుతుందో మనకు తెలియాలి. అంటే ఎండోమెట్రియల్ రెసిస్టివిటీ టెస్ట్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. సో ఇలా మనకి ప్రతి లెవెల్లో ఉంది. ఎగ్, స్పర్మ్, యూట్రస్ ప్లస్ పిండం అతికాక 3 నెలలకి 4 నెలలకి పోతూ ఉంటాయి. మేడం మాకు ఇదే జరిగింది, మళ్ళీ ఇదే ఎందుకు జరుగుతుంది అనే డౌట్స్ ఏవైతే ఉంటాయో మనం తయారీ నుంచి మొదలు పెట్టాలి. అంటే ఒక పేషెంట్కి ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు డైట్, వాళ్ళ ఎక్సర్సైజ్, వాళ్ళ బాడీ, వాళ్ళ మానసిక స్టేట్, అంటే మీరు మనసుతో ఎంతైతే ప్రశాంతంగా ఉంటారో. ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఉంటాయి మీకు చాలామందికి. సో మేము వీలైనంత లో అఫోర్డబుల్ ప్యాకేజెస్లో కంప్లీట్గా ఫ్రీగా చేయలేము డెఫినెట్గా. కాకపోతే మీ స్తోమతకు తగ్గట్టు మేము ఏ విధంగానైనా హెల్ప్ చేయడానికి మేము ఇంత దూరం మేము క్యాంప్కి రావడం జరిగింది.